నమస్తే రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా, వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయ గాథలను మీకు అందిస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం. సేంద్రియ విధానంలో చెరకు, వరి, కూరగాయ పంటలను పండిస్తూ విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేస్తూ స్వయంగా విక్రయిస్తూ లాభదాయకమైన ఆదాయాన్ని ఆర్జిస్తున్న సూర్యాపేట జిల్లా రైతు చంద్ర వెంకటేశ్వర్ విజయగాథను ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో తెలుసుకుందాం. పదండి. సివిల్ ఇంజనీర్ గా చేస్తున్న ఉద్యోగాన్ని వీడి పలుగు పారా పట్టాడు. సేద్యంపై పెద్దగా అవగాహన లేకపోయినా తోటి రైతులను అడిగి తెలుసుకున్నాడు. ఉన్నత చదువుల ద్వారా వచ్చిన నైపుణ్యాన్ని ఉపయోగించి లాభసాటి సేద్యానికి మార్గాలను ఏర్పాటు చేసుకున్నాడు. సేద్యాన్ని లాభసాటిగా ఎలా మార్చుకోవచ్చో కల్లారా నేటి తరానికి చూపిస్తున్నాడు సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన రైతు చంద్ర వెంకటేశ్వర్. తనకున్న 9 ఎకరాల భూమిలో గత 8 ఏళ్లుగా సేంద్రియ విధానంలో చెరకు, వరితో పాటు కూరగాయలను పండిస్తూ లాభాలను ఒడిసి పట్టుకుంటున్నాడు ఈ సాగుదారు. నేల, నీరు, గాలితో పాటు ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించాలన్న సదుద్దేశంతో, సంకల్పంతో సేద్యంలో రాణిస్తున్నాడు. తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఎలాగైనా ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలి, ఎందుకంటే మేము ఎక్కడో జాబ్ చేస్తాం, మేము అదే కెమికల్ ఫుడ్ తింటున్నాం, మా ఫ్యామిలీలో పిల్లలు కూడా అలాగే తింటున్నారు, మా పొలాలు కెమికల్ దాగమైపోతున్నాయి, ఇది కరెక్ట్ కాదని చెప్పి మా పొలాలను కాపాడుకోవాలి, అట్లా నీటిని, నేలని, నీటి వనరులని కాపాడాలన్న సదుద్దేశంతో మేము మా ఉద్యోగం 2015లో మానేయడం జరిగింది. తర్వాత మాకున్న 9 ఎకరాల పొలంలో వ్యవసాయం మొదలుపెట్టాం. ఇది 4 ఎకరాల పందిర్లు అండి, పెండల్ సిస్టమ్. ఇది సబ్సిడీ ద్వారా మనం పందిర్లు వేసుకున్నాం హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి. మిగతాది కొంత వరి ఉంది, దాంట్లో కొంత కూరగాయలు కూడా మనకు వేరే ఉన్నాయి. అయితే ఇది మేము సేంద్రీయ వ్యవసాయంలో భాగంగా మేము చెరుకు వేయాలని డిసైడ్ అయ్యాం. చెరుకు ఎందుకంటే పిల్లలు కూల్ డ్రింక్స్ తాగటం, దానివల్ల ఆరోగ్యాలు పాడవుతున్నాయి కాబట్టి చెరుకు రసంలో ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి ఇవన్నీ కూడా తెలుసుకున్నాము. ఎందుకంటే జాండీస్ వస్తే కామెర్లకి వేరే మందే లేదు, చెరుకు రసం చాలా మంచిదన్నమాట. బిల్రుబిన్ పర్సంటేజ్ పూర్తిగా తగ్గించేస్తుంది. అట్లాగే తెలుసుకోకపోతే అంటే కామెర్లు వచ్చిన వ్యక్తి కనుక దాన్ని టెస్ట్ చేసుకోకపోతే స్పాట్లో మనిషి చనిపోయే అవకాశం కూడా ఉంది. ఆ ఉద్దేశంతో మనం అంటే ఆరోగ్యపరంగా వెళ్ళాలనే ఉద్దేశంతో మేము చెరుకు వేయడం జరిగింది. దీంట్లో ఏ వెరైటీ అయితే మనకు బాగుంటుంది అవన్నీ మేము ఎంకరేజ్ చేసినప్పుడు ఇది V46 వెరైటీ అనమాట. మిగతాది 298 కూడా మా దగ్గర కొంత ఉంది. అదేమవుతుందంటే 12 నెలల తర్వాత పోత వస్తుంది అనమాట. పోత వస్తే కటింగ్ పనికిరాదు కాబట్టి ఇది V46 ఈ వెరైటీలో ఎన్ని రోజులు ఉన్న కలర్ నిల్వ ఉంటుంది. ఎందుకంటే మాకు రెగ్యులర్గా మేము జ్యూస్ పర్పస్ వాడుకోవాలనే ఉద్దేశం తీసుకున్నాం. దాని ద్వారా మాకు రెగ్యులర్ కటింగ్ అవుతూ ఉంటుంది. అయితే దీనికోసం మేము ఈ సాయిల్ అన్ని రెడీ చేసేటప్పుడు ఈ ఫెయిత్ బెడ్లు వేస్తామన్నమాట. ఈ ఫుడ్ ఆల్వేస్ ఇన్ ద హోమ్ అని చెప్పి ఈ ఫెయిత్ బెడ్లు ఏం చేస్తామంటే ఎగ్జిస్టింగ్ సాయిల్ నుంచి ఒక 4 ఇంచెస్ మట్టి కట్ చేసి ఒక పక్కకు పెట్టేస్తాం. ఆ తర్వాత మళ్ళీ ఒక అడుగు మట్టి కట్ చేస్తాం. కట్టేసి ఆ ఎగ్జిస్టింగ్ గ్రౌండ్ లెవెల్ వరకు కూడా మొత్తం అగ్రివేస్ట్ ఏదైతుందో వరిపట్టు కానీ మనకి ఏది ఉంటే అది అగ్రివేటల్ మేము మా దగ్గర యూకలిప్టస్ ఉంటుంది, జామాయిల పట్టు, అవన్నీ నింపేసామంట హార్డ్ మెటీరియల్. అది నింపేసిన తర్వాత మళ్ళీ మా యాజ్ టీజ్గా ఏదో అడుగు మట్టి ఉందో మళ్ళీ అడుగు మట్టి పైన వేస్తాం. మళ్ళీ పైన టాప్ సాయిల్ టాప్ లాంటి ఫెర్టిలిటీ కోసం మళ్ళీ పై మట్టి పై ఆ 4-6 ఇంచుల మట్టి మళ్ళీ పైకి వచ్చేటట్టు చూస్తాం. దాని ద్వారా ఏమవుతుందంటే ఎగ్జిస్టింగ్ గ్రౌండ్ లెవెల్ నుంచి ఈ బెడ్ ఒక 1.5 ఆ హైట్ వస్తుంది. దానివల్ల ఏరియేషన్ బాగుంటుంది, మనకి డ్రైనేజ్ ఫెసిలిటీ బాగుంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ బెడ్ మీద ఎక్కువగా మేము ఎవరు కాల్ బెటర్ కాబట్టి ఈ సాయిల్ ఎప్పుడు లూజ్ ఉంటుంది, వేరు వ్యవస్థ కూడా ఈజీగా లోపలికి వెళ్ళిపోయింది. దాని ద్వారా మనకి మొక్క బాగా ఎదిగిద్దని ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. ఇక్కడ మాకు పందిర్లు ఆల్రెడీ అంటే మేము కూరగాయల కోసం పందిర్లు పెట్టాం కాబట్టి ఇంత పెద్ద ఎత్తున కూరగాయలు చేయడం మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. దానివల్ల మేము దీన్ని చెరుకు కన్వర్ట్ చేసుకున్నాం. ఇవి 5.5 అడుగుల హైట్లో మాకు చెరుకు గడ సపోర్ట్ దొరుకుతుంది. ఈ సపోర్ట్ దొరకడం వల్ల కూడా గడ నిలబడిపోతుంది. దీనికి మేము మళ్ళీ జడలేయటం కానీ అలాంటివి చేసే అవకాశం అంటే అవసరం లేకుండా పోయింది. తద్వారా మనకి ఈ చెరుకులు నిలబడుతుంది. దీనికి మేము పౌల్ట్రీ లీటర్ వాడతాం. ఎకరానికి ఒక 200 టన్నుల దాకా మేము పౌల్ట్రీ లీటర్ వాడుతూ ఉంటాం. అవి మనకి సాయిల్కి ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ మధ్యలో కూడా పౌల్ట్రీ లీటర్ వాడుతూనే ఉంటాం. అట్లాగే మా షాప్లోంచి కూడా మాకు వేరుశనగ చెక్క వస్తూ ఉంటుంది. దాన్ని కూడా తీసుకొచ్చేసి నానబెట్టేసి మేము డ్రిప్లో ఇస్తూ ఉంటాం. ఆ విధంగా మాకు జీవామృతం తయారు చేస్తాం. వర్మీ వాష్ ఉంటుంది మా దగ్గర, అది కూడా మాకు వర్మీ వాష్లో చాలా పోషకాలు ఉంటాయి. అవన్నీ కూడా మేము డ్రిప్ సిస్టమ్ ద్వారా మేము వెంచూరీ ద్వారా ఇచ్చేస్తూ ఉంటాం. ఇంకా ఏమైనా మా దగ్గర వేరుశనగ చెక్కతో పాటు వేస్ట్ కొబ్బరి ఉంటుంది, దాన్ని కూడా ML స్పైర్లో కలిపించేసి అవన్నీ ఇస్తూ ఉంటాం. ఇవి షెడ్యూల్ ప్రకారం వెళ్తూనే ఉంటాయి అనమాట. వారానికి 10 రోజులకు ఒకసారి వెళ్తూనే ఉంటాయి. అవన్నీ సాయిల్కి ఇచ్చేస్తూ ఉంటాం. ఇక్కడ ఫెర్టిలైజర్స్ అట్లాంటివి ఏమో మనం స్ప్రే చేయాల్సిన అవసరం రాదు. చెరుకు సంబంధించి పెద్దగా తెగుళ్ళు రావు. ఏదైనా ఒక మొక్క వచ్చి చెరుకు పాలైనా కానీ ఇంకో మొక్క వస్తూనే ఉంటుంది, పక్కన పిల్లకలు వస్తూనే ఉంటాయి. దానివల్ల పెద్దగా చెరుకు ఇబ్బంది ఉండదని ఆ ఉద్దేశంతో మేము ఇక అంటే స్ప్రేయింగ్ దోలికైతే ఇంతవరకు వెళ్ళట్లేదు. కంప్లీట్గా సాయిల్ అంటే సాయిల్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు మనకి రోగాలు కూడా ఏవి రావు, ఈ డిసీజెస్ కూడా రావడానికి ఏం ఛాన్సెస్ లేవు. ఆ ఉద్దేశంతో చెరుకు చాలా బాగుంది. ఇట్లాగే మాకు 3-4 ఇయర్స్కి ఒకసారి మళ్ళీ కొంత ఏరియా మార్చేస్తూ ఉంటాం. అది తీసేసుకొని మళ్ళీ దానికి ఒక 6 months పాటు
దాని మీద ఎరువు ఏమైనా చల్లేసి మొత్తం మల్చింగ్ చేసేసి ఆ 6 months అలా వదిలేయటం, లేదా వేరే ఏదైనా ఆకుకూరలు కానీ లేదా కూరగాయలు కానీ లేకపోతేనేమో ఏదైనా పిల్లి వేసరికి వెళ్ళి చల్లుతాం. తర్వాత మళ్ళీ ఆ సాయిల్తో మళ్ళీ చెరికేస్తూ ఉంటాం. ఇలా రొటేట్ చేసుకుంటూ పోతుంటాం. సేంద్రియ విధానంలో పంటలు పండించడం మాత్రమే కాదు, వాటిని ఉత్పత్తులుగా మార్చి విలువను జోడించి విక్రయిస్తున్నాడు ఈ రైతు. 365 రోజులు చెరకు పంట కటింగ్ చేస్తూ చెరకు నుంచి చెరకు రసం తీసి వినియోగదారులకు నేరుగా అందిస్తున్నాడు. చెరకు సాగుకు ఎకరాకు 80 నుంచి 1,00,000 వరకు ఖర్చు వస్తోందని, విలువ ఆధారితంగా చెరకు నుంచి చెరకు రసాన్ని విక్రయిస్తే ఎకరాకు 5 లక్షల వరకు ఆదాయం రైతు పొందవచ్చని వెంకటేశ్వర్ తెలిపాడు. విలువను జోడిస్తే అత్యంత ఎక్కువ రాబడి అందించే పంట చెరకు అని రైతు తన అనుభవపూర్వకంగా తెలియజేస్తున్నాడు. మనం మా చిన్నప్పుడు కూడా మనం చూస్తే ఎండాకాలంలోనే చెరుకు రసం బళ్ళు అవి కనిపిస్తూ ఉండే, చెరుకు తీయడం కానీ చెరుకు రసం మనం తాగడం కానీ, అంటే త్రూ అవుట్ తీరు ఎక్కడ కూడా చెరుకు రసం మనకు దొరికేది కాదు. అట్లేదు ఎలా ఉండేదంటే వాళ్ళు రైతు వేసిన రైతు కూడా ఫ్యాక్టరీలకు అమ్ముతూ ఉండేవాళ్ళు. ఆ ఫ్యాక్టరీలు కూడా అక్టోబర్ నుంచి మనకి మార్చి వరకే ఉంటాయి. ఆ 3-6 months ఉంటాయి. ఆ టైంలోనే చెరుకు పెంచేవాళ్ళు, ఆ టైంలో మొత్తం కటింగ్ చేసేవాళ్ళు. అంటే బయట ఎక్కడ మార్కెట్ చేసేవాళ్ళు కాదు. మనకు ఆ టైంలోనే మనకు చెరుకు కూడా అవైలబుల్ ఉండేది. ఆ సమ్మర్లో కూడా బండ్లు అవన్నీ పెడతా ఉండేవాళ్ళు. అయితే మేమేం చేస్తున్నాం అంటే మన సొంత చెరుకు కూడా మేము 365 days కూడా మేము ఇది కంప్లీట్ చెరుకు మేము వాల్యుయేషన్ అంటే అమ్ముతూ ఉంటాం, సేల్ చేస్తూ ఉంటాం. మా దగ్గర త్రూ అవుట్ ది ఇయర్ మాకు సమ్మరే కాకుండా సమ్మర్లో కొంచెం ఎక్కువ సేల్ ఉంటుంది, మిగతా సీజన్లో కొంచెం తక్కువ ఉంటుంది. ఈవెన్ రైనీ సీజన్ వర్షం పడుతున్నా కానీ తాగడానికి వచ్చి కూడా వస్తూనే ఉంటారు. అంటే అది అలవాటు పడేవాళ్ళు, అది హెల్త్ కాన్షియస్లో వాళ్ళకి దాని మీద దృష్టి ఉన్నవాళ్ళు కంపల్సరీ తాగుతారు. అంటే త్రూ అవుట్ ది ఇయర్ మేము దీన్ని సేల్ చేస్తూనే ఉంటాం. త్రూ అవుట్ ది ఇయర్ మేము కటింగ్ చేస్తూనే ఉంటాం. ఒక పక్క నుంచి కటింగ్ చేస్తూ ఉంటాం. అంటే ఏదైతే కర్రలు వస్తుంటాయో మాకు ఎదిగిన కట్ చేస్తూ ఉంటాం, మిగతా వెనక నుంచి వస్తూ ఉంటాయి, పిల్లకలు వస్తూనే ఉంటాయి. చెరుకు సంబంధించి మనకి ఎకరానికి ఒక 80,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఖర్చు వస్తుందండి త్రూ అవుట్ ది ఇయర్. ఎంత జాగ్రత్త చేసుకున్నా ఎన్ని మేము కోళ్ళెరు కానీ లేకపోతే దుక్కి తినడం కానీ మిగతా త్రూ అవుట్ ది ఇయర్ మేము ఎరువులు ఏది ఇచ్చినా కానీ ఎంత 1,00,000 రూపాయల వరకు ఉంటుంది. కానీ మనం వాల్యుయేషన్ చేసుకుని మనం ఓన్గా మనం చెరుకు అమ్ముకుంటే మనకి ఎకరానికి 5 లక్షల రూపాయల వరకు కూడా ఆదాయం వచ్చే ఛాన్స్ ఉంది. అంతకంటే ఎక్కువ కూడా ఛాన్స్ ఉంది. చాలా జాగ్రత్త. అంటే ఈల్డింగ్ని బట్టి మనం 40 టన్నులు 50 టన్నులు చేస్తే మనకి 4-5 లక్షలు, ఇంకా ఎక్కువ టన్నులు తీస్తే మనకి ఇంకా ఎక్కువ ఆదాయం వచ్చే ఛాన్స్ కూడా ఉంది. కాకపోతే ఏంటంటే కమర్షియల్గా మనం రైతు పండించే పంటలు ఏ పంటలైనా కానీ చెరుకుతో పాటు ఏది కూడా సాటి రాదు. అంత బాగుంటుంది అది. దాన్ని చాలా జాగ్రత్తగా మనం వాల్యుయేషన్ చేసుకోగలిగితే ఫ్యాక్టరీలకు అమ్మితే మాత్రం మనకి పెద్దగా ఆదాయం రాదు. కాబట్టి కంపల్సరీగా వాల్యుయేషన్ చేయాలి. ఎందుకంటే సేంద్రీయ వ్యవసాయం ఏదైనా వాల్యుయేషన్ చేయాలి. కానీ ఈ వాల్యుయేషన్లో అత్యంత ఎక్కువ రాబడి వచ్చేది మాత్రం చెరుకు ఒకటి. పర్టికులర్గా ఈ సాయిల్ ఆ సాయిల్ లేదు, అన్ని సాయిల్లో చెరుకు పంట పండిద్ది. దానికి మనం సాయిల్కి మనం ఇచ్చే మెన్యూర్కి చాలా జాగ్రత్తగా ఎక్కువ మొత్తం ఇవ్వగలగాలి. కానీ చెరుకు అంటే మనం ఆల్మోస్ట్ వరి పంటలాగే, అంటే పర్టికులర్గా సాయిల్ అని లేదు. అదేంటంటే మనకి దానికి రైజర్ బెడ్ కంపల్సరీ చేసుకుంటే ఈల్డింగ్ ఎక్కువ వస్తుంది అనమాట. ఆ ఫ్లాట్ ప్లస్ దానికి ఆ డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేయాలి. ఇంకో విషయం అది చాలా ఇంపార్టెంట్ అనమాట. మేము సాలుకి మధ్యలో మేము దగ్గర 5 అడుగులు గ్యాప్ మెయింటైన్ చేస్తాం. అట్లాగే మొక్కకి మధ్యలో 2 అడుగులు గ్యాప్ ఉంటుంది. కంపల్సరీ అది మెయింటైన్ చేస్తే ఈల్డింగ్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మామూలుగా ఫ్యాక్టరీకి వేసేవాళ్ళు చాలా తక్కువ మెయింటైన్ చేస్తూ ఉంటారు, 3 అడుగులు గ్యాప్ అలా పెడతారు. కానీ ఇది ఎంత ఎక్కువ గ్యాప్ ఉంటే అంత ఈల్డింగ్ ఎక్కువ రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇది మాకు యూకలిప్టస్ అనమాట, జామాయిల్ పొట్టు అనమాట. ఇవి మేము జామాయిల్ కర్రలు దిగిన తర్వాత పొట్టుని తీసేస్తారు, మిషనరీ తీసుకొని వాళ్ళు జామాయిల్ ఫ్యాక్టరీకి వెళ్ళిపోయింది. అయితే మేము ఈ పొట్టుని ఏది ఉందో మేము మల్చింగ్ వాడుకుంటాం అనమాట. ఇక్కడ 50 ట్రక్కులు ఎప్పుడు దొరికినా కానీ మేము తీసుకొచ్చి పెట్టుకుంటాం. అంటే సేంద్రీయ వ్యవసాయాలు ఎప్పుడు కూడా రా మెటీరియల్ ఏది దొరుకుతుందో చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే మనం ₹1 ఖర్చు పెట్టకుండా వచ్చే మెటీరియల్ ఏదున్నా కానీ అది తీసుకొచ్చుకోవాలి. వరిగడ్డి కానివ్వండి, ఇట్లాంటి పొట్టు కానీ, కొన్ని చోట్ల మనకి రంప పొట్టు దొరుకుతూ ఉంటుంది, అంటే కూరగాయలు వేసుకోవడానికి. అట్లాగే యూకలిప్టస్ పొట్టు, ఇంకా ఏదైనా కానీ ఇట్లా మనకి ఏది రా మెటీరియల్ దొరికినా కానీ మేము మా చుట్టుపక్కల ఎక్కడే ఉన్నా కానీ మేము మా దగ్గర ఇంతకుముందు నీమ్ గడ్డి ఉండేది, ఆయిల్కి పంపిస్తారు, అది నీమ్ ఆయిల్ది, దానికి సంబంధించిన వేస్ట్ ఉండేది, అవన్నీ కూడా మేము తీసుకునేవాళ్ళం. అట్లా తీసుకొచ్చుకొని మేము 50 ట్రక్కులు ఎంత ఉంటే అంత తీసుకొచ్చి మా దగ్గర పెట్టుకుంటాం. ఇదంతా ఎలా డికంపోజ్ అయిపోతుంది, మెల్లగా మట్టిలో మొత్తం కూలిపోతుంది అనమాట. ఇట్లా ఇదంతా ఎరువైపోతూ ఉంటుంది. దీన్ని తీసుకుని వెళ్ళి మేము ఇది హార్డ్గా ఉంటుంది కాబట్టి మల్చింగ్ చేస్తాం. ఈ తోటలో మేము మల్చింగ్ చేసేసుకుంటే చెరుకులో కానీ మిగతా కూరగాయలు కానీ మనకి ఏంటంటే మాయిశ్చర్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఆ మాయిశ్చర్ మెయింటైన్ అవడం వల్ల ఇదంతా కులిపోతూ ఉంది, మాయిశ్చర్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే చీమలు, చెదల పురుగులు, వానపాములు అన్నీ వస్తూ ఉంటాయి. ప్లస్ మట్టి కూడా చాలా సాఫ్ట్గా తయారవుద్ది. దానివల్ల వేరు వ్యవస్థ అనేది ఏరియేషన్ బాగుంటుంది. ఆ రూట్కి మనకి ఎక్కువ వేరు లోపలికి వెళ్ళిపోతే అలాగే మొక్క కూడా పైకి వెళ్ళిపోద్ది అనమాట. ఈ మల్చింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కంపల్సరీ ఆర్గానిక్ ఫార్మింగ్లో. కాకపోతే ఏంటంటే ఎక్కువ మొత్తంలో మనం మల్చింగ్ చేయాలంటే మనం చేయలేము. కాబట్టి మనకి ఫ్రీగా రా మెటీరియల్ దొరికినప్పుడు దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మేము ఇక్కడ తీసుకురావడానికి మాకేం పెద్ద ఖర్చు అవ్వట్లేదు, కానీ ఇది ఇక్కడ నుంచి లోపలికి తీసుకెళ్ళాలంటే లేబర్ ఖర్చు ఎక్కువ అవుతుంది. కానీ అట్లాగే అది చేసుకోవాలి. అలాంటప్పుడు మనకి రా మెటీరియల్ ఫ్రీగా దొరికితే మనకి అది ఉపయోగం ఉంటుంది. అట్లాగే మేము ఈ పౌల్ట్రీ లీటర్ కూడా ఎక్కువ కంపల్సరీ వాడతాం. మాకు లేయర్ కూడా దొరుకుతూ ఉంటుంది. ఇక 1 year ఉన్న పౌల్ట్రీ లీటర్ అవన్నీ కూడా మేము ఇక్కడ వాడేస్తూ ఉంటాం. ఈ మల్చింగ్ ఈ మెటీరియల్ కాకుండా ఏ దొరికినా కానీ దాన్ని మేము మెటీరియల్గా రా మెటీరియల్కి మొత్తం కూడా మేము మల్చింగ్ యూజ్ చేసుకుంటూ ఉంటాం. చెరుకును మాన్యువల్గా శుభ్రపరచాలంటే ఎక్కువ సమయం పడుతోంది. అందుకే చిన్నపాటి పరికరాన్ని అమర్చుకున్నారు ఈ రైతు. చెరుకు రసం తీసేందుకు 1,20,000 ఖర్చు పెట్టి గంటకు 60 లీటర్ల వరకు జ్యూస్ ను ఉత్పత్తి చేసే మెషిన్ కొనుగోలు చేశాడు.
పొలం వద్దే చిన్న షాప్ను ఏర్పాటు చేసుకుని అక్కడికి వచ్చే వినియోగదారులకు తాజా చెరుకు రసం అందిస్తూ లాభదాయకమైన ఆదాయాన్ని పొందుతున్నాడు. ఇది చెరుకు క్లీనింగ్ మిషన్ అండి, పీలింగ్ మిషన్ అంటారు. దీనివల్ల ఏంటంటే ఈ చెరుకు మీద ఉన్న మట్టి డస్ట్ అన్నీ కూడా క్లీన్ అయిపోతాయి. ఆ ద్వారా మనకి ఎందుకంటే మాన్యువల్గా క్లీన్ చేయాలంటే మనకి ఎక్కువ టైం పడుతుంది, అది అంత నీట్గా క్లీన్ అవ్వదు. మిషన్ ద్వారా అయితే శుభ్రంగా క్లీన్ అయితే ఇమీడియట్గా మేము వాటర్లలో ముంచేసి కడిగేసి తీసేసి మళ్ళీ మేము యూజ్ చేసుకుంటారు, జ్యూస్ తీస్తూ ఉంటాం. కాబట్టి ఇది ఒకసారి మీకు ఆపరేట్ చేసి చూపిస్తాను. ఈ గడ నిండా ఇదంతా మసి ఉంటుందండి, ఈ మసి మొత్తం కూడా క్లీన్ అయిపోయింది అనమాట శుభ్రంగా. ఈ విధంగా మొత్తంగా శుభ్రంగా క్లీన్ అయిపోయింది అనమాట. క్లీన్ చేయకముందు ఇలా ఉంటుంది అనమాట, క్లీన్ అయిన తర్వాత శుభ్రంగా ఇలా ఉంటుంది. ఎందుకంటే కస్టమర్ సేల్ చేసేటప్పుడు ఈ మసి ఇవన్నీ కూడా కడుపులోకి వెళ్తే డిసీజ్ వస్తాయి, రోగాలు వస్తాయి, కాబట్టి బాగుండదు. ఇట్లా శుభ్రంగా క్లీన్ చేస్తాం మిషన్ ద్వారా. క్లీన్ అయినాక ఇవి కట్ చేసుకొని మళ్ళీ మేము మళ్ళీ వాటర్లో కడిగేసేసి ఇమీడియట్లీ మేము కస్టమర్ జ్యూస్ తీసి సేల్ చేస్తూ ఉంటాం అనమాట. ఈ మిషన్ మనకి క్యానోప్రో అండి, మనం బాలనగర్ నుంచి తీసుకున్నాము. అయితే ఇది మనకి 1,20,000కి వచ్చింది అప్పుడు 5 years క్రితం. ఇప్పుడు కొంచెం రేట్లు తగ్గినాయి. అయితే ఇది ఒక గంటకి 60 లీటర్ల వరకు జ్యూస్ తీస్తాను అనమాట. 1.5 HP కెపాసిటీ, 3 rollers. ఈ విధంగా జ్యూస్ తీసేసి మేము కమర్షియల్గా మేము వాడుకుంటున్నాం. వాణిజ్య పంట చెరుకుతో పాటు వరిని సాగు చేస్తున్నాడు ఈ సాగుదారు. సేంద్రియ సాగు విధానాలను అనుసరిస్తున్న రైతు మైసూర్ మల్లిక వంటి దేశీయ రకం వరి వంగడాన్ని పండిస్తున్నాడు. సమయానుకూలంగా సేంద్రియ ఎరువులను అందించడంతో పాటు నూనెలను, వేరుశనగ చెక్కను అందిస్తున్నాడు. తద్వారా ఎలాంటి చీడపీడలు ఆశించని నాణ్యమైన ధాన్యం దిగుబడిని సాధిస్తున్నాడు ఈ రైతు. ఈ వానాకాలంలో ఎకరాకు 28 కిలోల వరకు దిగుబడి అందిందని, సన్న బియ్యం కావడంతో మార్కెట్లో డిమాండ్ ఉందని ప్రాసెస్ చేసి బియ్యాన్ని విక్రయించడం వల్ల మంచి ఆదాయం లభిస్తోందని రైతు తెలిపాడు. వ్యవసాయం ఏదైనా పండించడం ముఖ్యం కాదు, మార్కెట్ చేసుకోవడం ముఖ్యమని అంటాడు ఈ రైతు. మార్కెట్ చేసుకోలేని రైతే సేద్యంలో ఫెయిల్ అవుతున్నాడన్నాడు. ఇది మైసూర్ మల్లిక వెరైటీ అండి. అంటే వానాకాలం కూడా మీ దేశం, మాకు దేశవాళీ వెరైటీ అనమాట. ఎందుకంటే జెనెటికల్లీ మాడిఫైడ్ అయిన ఏదైనా వరి విత్తనాల వల్ల ఆరోగ్యాలు పాడవుతున్నాయి. కాబట్టి అందరూ సేంద్రియ వ్యవసాయంలో అందరూ కూడా దేశవాళీ వెరైటీ వాడమంటున్నారు. అదే సిద్ధాంతంతో మేము మైసూర్ మల్లిక వేస్తున్నాం. అంటే మాకు మార్కెట్ కూడా సన్న బియ్యం కాబట్టి మార్కెట్ అవుతుంది. అయితే ఇది మైసూర్ మల్లిక. మేము ఎకరానికి ఒక ట్రాక్టర్ అంటే 2.5 టన్నుల వరకు పౌడర్ లీటర్ వాడతాం. అది సంవత్సరానికి ఒకసారి వేస్తూ ఉంటాం. ఆ తర్వాత మిగతాది మేము మా దగ్గర వేరుశెనగ చెక్క ఉంటుంది, అది దాంట్లో కూడా మనకి 46% నైట్రోజన్ అంటే అవి బ్రహ్మాండం నానబెట్టి ఇచ్చేస్తూ ఉంటాం. అట్లాగే మాకు ఆయిల్స్ ఏవైతున్నాయి అవన్నీ కూడా మేము క్రమ పద్ధతిలో, అంటే మాకు ఒక ఎకరానికి ఒక 2 లీటర్ చొప్పున సాయిల్కి ఇస్తాం ఆయిల్. అట్లాగే ఎకరానికి ఒక 10 కిలోల చొప్పున వేరుశెనగ చెక్క నానబెట్టేసేసి మొత్తం అంతా పిండిలాగా అయిన తర్వాత మళ్ళీ వాటర్లో కలిసి వదిలేస్తూ ఉంటాం. అవి అట్లాగే వెళ్ళిపోతూ ఉంటాయి. అవి త్రూ అవుట్ 3-4 months ఉంటే 3-4 months మేము కంటిన్యూ వరి వేసినప్పటి నుంచి కూడా అవి మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఇంకా ఒక్కొక్కసారి మా దగ్గర వేరుశెనగ చెక్క ఎక్కువ ఉన్నప్పుడు మేము దమ్ములో కూడా దాన్ని పౌడర్ చేసేసి స్ప్రే చేస్తాం, అంటే స్ప్రెడ్ చేస్తాం, చల్లేస్తాం అనమాట పొలంలో. ఆ విధంగా మేము తీసుకుంటూ ఉంటాం. ఇక మాకు ఇంకా వేరే తెగుళ్ళు ఏమి కూడా రావు. దీని మీద దోమ కానీ, మాకు ఇంక వేరే తెగులు కానీ, ఆకుచుట్టు పురుగు కానీ ఇవేవి కూడా మాకు దేవి ఆశించవు. మాకు 28 బస్తాల వరకు ఈ వానాకాలం మాకు 28 బస్తాలు అయినాయి. బ్రహ్మాండంగా ఉంది. వరి పంట అంటే సేంద్రియ వ్యవసాయంలో వరి పంట చాలా ఈజీ పంట అనమాట. కాకపోతే మార్కెట్ చేసుకోగలగాల, బియ్యం అమ్ముకోగలిగితే వరి పంటను మించింది లేదు. చాలా తక్కువ అయిపోతుంటే చూస్తూనే వరి పంట వచ్చేస్తుంది. పెద్దగా తెగులు కూడా ఏవి రావు. వర్కౌట్ అయ్యేది అనమాట. మంచి రేటు అమ్ముకోగలుగుతారు. మార్కెట్ మెయిన్ ఇంపార్టెంట్. ఏదంటే ఈ రోజుల్లో అంటే ఏదైనా వ్యవసాయం ఏదైనా కానివ్వండి పండించడం ముఖ్యం కాదు, మార్కెట్లో ముఖ్యం. ఎందుకంటే మనం మార్కెట్ చేసుకోలేనప్పుడు ఫెయిల్ అవుతాం, ఏ వ్యవసాయంలో ఫెయిల్ అవుతాం. కాబట్టి మార్కెటింగ్ దృష్టిలో పెట్టుకొని మార్కెట్కి ఏ అవసరాలు ఉంది, ఏది అమ్ముకుంటే మనం గెట్టిన అవుతాం. మనం నిలబడాలంటే ఏమేమి పంటలు వేసుకోవాలి, అంటే ఏదైతే కమర్షియల్ పంటలు ఏమి ఉన్నాయి అవి దాన్ని ఆలోచించి దాన్ని చూసుకొని జాగ్రత్త చేసుకుంటే సేంద్రియ వ్యవసాయం చాలా బాగుంటుందండి. ఆరోగ్య ప్రయోజనాల కోసమే ఆర్గానిక్ సేద్యం చేస్తున్న ఈ రైతు తాను పండించిన పంటను మాత్రమే విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చడం లేదు. స్థానికంగా సేంద్రియ సేద్యం చేసే రైతుల నుంచి సేంద్రియ పంట ఉత్పత్తులను సేకరించి వాటికి విలువను జోడిస్తున్నారు. ప్రస్తుతం రిఫైన్డ్ ఆయిల్స్ తో పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తించి ప్రజలకు నాణ్యమైన గానుగ నూనెలను అందించాలనే ఉద్దేశంతో చెక్క గానుగలను ఏర్పాటు చేసుకుని గానుగ నూనెలను ఉత్పత్తి చేసి విక్రయిస్తున్నాడు వెంకటేశ్వర్. రైతుగా నిలబడాలంటే పండించిన పంటలను ఉత్పత్తులుగా మార్చాలంటున్నాడు ఈ రైతు. మేము పండించిన ఏవైతున్నాయో మేము పండించిన పంటలు ఏవైతున్నాయో మేమే మార్కెట్ చేయండి, వాల్యుయేషన్ చేసుకోవాలి. సేంద్రియ వ్యవసాయంలో వాల్యుయేషన్ చేసుకోకపోతే నిలబడలేమనే ఉద్దేశంతో మేము చెరుకు సంబంధించి 2017 నవంబర్లో మీ షాప్ ఓపెన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి మేము చెరుకు రసము, బియ్యం అంటే మా పొలంలో పండిన అన్ని కూరగాయలు అవన్నీ ఇక్కడే మేము విక్రయిస్తున్నాము. దాని తర్వాత మాకు ఈ రిఫైన్డ్ ఆయిల్ గురించి ఎంక్వైరీ చేయడం జరిగింది. ఎందుకంటే దాంట్లో రిఫైన్డ్ ఆయిల్ వల్ల 20-30 రకాల క్యాన్సర్లు వస్తున్నాయి. కాబట్టి ఆ నూనెలు వాడకూడదనే ఉద్దేశంతో ఈ 5 సంవత్సరాల క్రితం ఈ చెక్క గానుగలు అని చెప్పి తెలంగాణ ఆంధ్రలో మొదట అంటే నేనే ఈ అవేర్నెస్ స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ 200-300 మందికి మా సార్ గారు ట్రైనింగ్ కూడా ఇచ్చారు.
తద్వారా చాలామంది కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద హైదరాబాద్ కానీ గుంటూరు కానీ చుట్టుపక్కల మాకు ఈ నల్గొండ సరౌండింగ్స్ ఖమ్మంలో కానీ చాలామంది చెక్క గానుగలు పెట్టుకున్నారు. ఎందుకంటే రిఫైన్డ్ ఆయిల్ వల్ల క్యాన్సర్లు వస్తున్నాయి. రిఫైన్డ్ ఆయిల్లో మనకు ఒరిజినల్ నూనె ఆయిల్ దొరకదు, పర్సెంటేజ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఈవెన్ ఎక్స్పెల్లర్ మిషన్లో కూడా అది ఆర్పిఎం ఎక్కువ తిరుగుతుంది. మనకెందుకంటే పూర్వకాలంలో మనకి ఎద్దు గానుగలు ఉండేవి. ఎద్దు గానుగ ఏంటంటే నిమిషానికి 5 నుంచి 5-6 సార్లు తిరుగుతుంటుంది. 6 నుంచి 5 ఆర్పిఎం ఉంటుంది, 5 to 6 ఆర్పిఎం. అయితే దానివల్ల ఏంటంటే ఆ ప్రాసెసింగ్ టైంలో నూనె హీట్ అవ్వదన్నమాట. ఈ ప్రాసెసింగ్ టైంలో నూనె వేడి అవటం వల్ల దాంట్లో పోషకాల పర్సెంటేజ్ వెళ్ళిపోతుంది అనమాట. ఆ సదుద్దేశంతో మేము చక్కగా మీకు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా 10 ఆర్పిఎం 8 ఆర్పిఎం అంటే మా కంట్రోల్ ఉంటుంది. ఆర్పిఎం 10 ఆర్పిఎం అదే ఆర్పిఎం తిరుగుతూ ఉంటాయి. కంప్లీట్గా రా మెటీరియల్ ఏదైతే ఉంటుందో రా మెటీరియల్ నుంచి ఆ నూనెలు తీసేసి మేము కస్టమర్ సేల్ చేస్తూ ఉంటాం. ఇక్కడ మా దగ్గర వేరుశనగ నూనెతో పాటు కొబ్బరి నూనె ఉంటుంది, నువ్వుల నూనె, సన్ఫ్లవరు, కుసుమలు, ఆవాలు, అట్లాగే ఆముదం కూడా అమ్ముతూ ఉంటాం. అవన్నీ కూడా కస్టమర్స్ తీసుకెళ్తూ ఉంటారు. వాళ్ళకు కూడా హెల్త్ పరంగా కూడా చాలా రిజల్ట్ బాగా మంచిగా వస్తుందని చెప్పి అంటున్నారు. మాకు బిజినెస్ కూడా అదే విధంగా బాగానే ఉంటుంది. కాబట్టి ఈ ఆయిల్స్ అవన్నీ దాంతోపాటు మేము మిల్లెట్స్ కూడా సేల్ చేస్తాం. మా దగ్గర రైతుల ద్వారా వచ్చిన బెల్లం ఉంటుంది, తర్వాత తేనె ఉంటుంది. అలాగే అంటే సేంద్రియ ద్వారా అంటే ఎలాంటి కెమికల్స్ లేకుండా పండిన ప్రతి పంటను కూడా మేము మార్కెట్ చేయదలుచుకున్నాం. ఆ విధంగానే మేము పోతున్నాం. ఇక్కడ ఏది కూడా కెమికల్తో చేసిన వ్యవసాయం ద్వారా పండిన ఏ ప్రోడక్ట్ కూడా మా దగ్గర సేల్ చేయండి. అయితే మేము ఈ షాప్ పెట్టక ముందు మా సేంద్రియ వ్యవసాయం మేము కూరగాయలు పండించేవాళ్ళం. సొరకాయలు అవన్నీ మార్కెట్ తీసుకెళ్తే మా దగ్గర కిలోకి 5 రూపాయలకు కొనేవాళ్ళు. వాళ్ళు మా కళ్ళ ముందు 20 రూపాయలకు అమ్మేవాళ్ళు. అంటే మేము 45 రోజుల పాటు విత్తనాలు వేసి పంట పండించి తీసుకెళ్ళి మేము మార్కెట్ వేస్తే మాకు కిలోకి 5 రూపాయలు అంటే ట్రాన్స్పోర్టేషన్ కూడా మాకు 100-200 పడి అంటే మాకు కేజీ మాకు ఒక్కొక్క సొరకాయకి 1 రూపాయి 2 రూపాయలు కూడా మాకు మార్జిన్ వచ్చేది కాదు. దానివల్ల నష్టపోతున్నాం. కాబట్టి ఈ విధంగా చేస్తే కాదు, మనమే సొంతంగా మార్కెట్ చేయాలని ఆ ఉద్దేశంతో మేము ఈ షాప్ ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పుడు మేము సొరకాయలు కూడా మేము 20 రూపాయలు అమ్ముతుంటే రైతు గెట్టిన అవుతున్నాడు అనమాట. అట్లా బియ్యం కూడా మనం ఆర్గానిక్లు పండించిన బియ్యం మేము ఇక్కడ కిలో 80 రూపాయలకు అమ్ముతాం. ఎందుకంటే మాకు సేంద్రియ వ్యవసాయంలో బియ్యం మాకు 20-25 బస్తాల కంటే ఎక్కువ కావు. మాకు కూడా కెమికల్ ఫార్మింగ్ వాళ్ళతో పాటు దరిదాపుగా ఖర్చు వస్తున్నాడు, 20-25 వేలు ఖర్చు వస్తూనే ఉంటుంది ఎకరానికి. కాబట్టి అవి మేము వాల్యుయేషన్ చేసుకోవాలంటే, మేము సస్టైన్ అవ్వాలంటే కంపల్సరీగా వాల్యుయేషన్ చేయాలనే ఉద్దేశంతో, మేము పండించిన పంట మేమే విక్రయించాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. ఈ చెరుకు కూడా అలాగే ఏంటంటే మనం ఫ్యాక్టరీకి వేస్తే మనకి టన్నుకి 3,000 రూపాయలు ఇస్తారు. అందులో ట్రాన్స్పోర్టేషన్, కటింగ్ అన్ని పోను 18,000 నుంచి 2,000 రూపాయలు వస్తాయి. కానీ అదే టన్ను చెరుకు మనకు అమ్ముకుంటే మనకి దానికంటే 10 రెట్లు ఆదాయం ఎక్కువ వస్తుంది. ఎందుకంటే మన షాపు రెంట్లు కానీ ప్లస్ బాటిల్ ఖర్చు కానీ మిషన్ ఖర్చు కానీ అవన్నీ పోను కూడా మనకు ఆదాయం ఉంటుంది. తద్వారా రైతు నిలబడగలుగుతాడు. ఆ ఉద్దేశంతోనే మేము షాప్ ఇవన్నీ ఓపెన్ చేయడం జరిగింది. దాని ద్వారా మేము మా ప్రోడక్ట్స్ అన్ని కూడా మేమే ఇక్కడ విక్రయిస్తున్నాం. ప్రస్తుతం వెంకటేశ్వర్ వద్ద 4 చెక్క గానుగలు ఉన్నాయి. సాధారణంగా ఎద్దు గానుగలు నిమిషానికి 5 నుంచి 6 రౌండ్లు తిరిగితే ఈ చెక్క గానుగలు 10 నుంచి 12 రౌండ్లు తిరుగుతాయంటున్నాడు వెంకటేశ్వర్. ఎద్దు గానుగకు దీనికి పెద్దగా తేడా ఉండదని చెబుతున్నాడు. ఎద్దు గానుగలను నిర్వహించాలంటే కాస్త ఖర్చుతో కూడుకున్నదని, కమర్షియల్ గా ఇది వర్కౌట్ కాదని అంటున్నాడు. ఇది ఎస్ఐ గ్రూప్ సంబంధించిన మిషన్ అండి, బ్లూటెక్ ఇంటర్నేషనల్ కంపెనీ. ఇది బ్లూటెక్ ఇంటర్నేషనల్ నుంచి మేము 3 మిషన్లు తెప్పించుకున్నాము. మా దగ్గర 10 to 12 కేజెస్కి 2 ఉన్నాయి, ప్లస్ 15 to 18 కేజెస్ కెపాసిటీ ఇదనమాట. అయితే యాక్చువల్గా ఏంటంటే రిఫైన్డ్ ఆయిల్ వల్ల మనకి 20-30 రకాల క్యాన్సర్లు ఉన్నాయన్న సదుద్దేశంతో, దానివల్ల ఎలాగైనా సరే మనం ఇవి చెక్క గానుగ నూనె పెట్టాలి, వాడాలని చెప్పి అదే ఉద్దేశంతో మేము ఈ మిషనరీ పెట్టాలి. ఈ కంప్లీట్గా అన్నీ కూడా చెక్క గానుగలు ఉన్నాయి. అయితే మనకి పూర్వకాలంలో ఎద్దు గానుగలు ఉన్నాయి. ఎద్దు గానుగ మనకి ఏంటంటే నిమిషానికి 5 నుంచి 6 సార్లు తిరుగుతుంది. ఒక నిమిషానికి 5 నుంచి 6 రౌండ్లు వేస్తుంది. ఇది మనకి 10 నుంచి 12 రౌండ్లు అనమాట. ఇనుప గానుగలు ఏదైతున్నాయో దాంట్లో అది 90 ఆర్పిఎం తిరుగుతుంది, 90 ఆర్పిఎం తిరుగుతాయి. 90 ఆర్పిఎం తిరగటం వల్ల దాంట్లో మనకి ఏదైతుండే పోషకాలు వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. ఆ ఉద్దేశంతో ఇవి మనం ఈ చెక్క గానుగ పెట్టడం జరిగింది. ఇది మనకు ఆర్పిఎం ఇప్పుడు 2 ఆర్పిఎం ఉందండి. 2, 3 ఇట్లా మనకి ఈ 3, 4 మనం అట్లా మేము 10 ఆర్పిఎం వరకు పెడతా ఉంటాము. ఇక అంతకు మించి పెట్టమన్నమాట. 14 ఆర్పిఎం వరకు ఉంటుంది, కానీ మేము 10 ఆర్పిఎం వరకే మేము వాడతాం. ఇంకా అంతకు మించి మేము ఎక్కువ పెట్టమన్నమాట. మనకి ఎద్దు గానుగలో మనకి నిమిషానికి 6 సార్లు తిరిగింది. అయితే ఏమవుతుందంటే ఎద్దు గానుగలో మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఎద్దులు మెయింటైన్ చేయడం కానీ ఇవన్నీ కూడా కొంచెం ఖర్చుతో కూడుకున్న విషయం. ప్లస్ ఇంకోటి ఏంటంటే అది ప్రతి లోడుకు కూడా ఈ రోకలు బయటికి తీయాలి. ప్రతి లోడుకు రోకలు తీసి నూనె మొత్తం బయట పోయాలి. ఆ విధంగా మనకి కమర్షియల్గా చేయాలన్నప్పుడు ఇది చాలా ఇబ్బంది అనమాట. ఆ ఉద్దేశంతో ఇప్పుడు ఈ 4 మిషన్లు నా దగ్గర ఉన్నాయి. 4 మిషన్లు పెట్టాలంటే 4 ఎద్దు గానుగలు పెట్టి మెయింటైన్ చేయాలంటే 8 ఎద్దులు ఉండాలి, వర్కర్స్ ఉండాలి. అంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. అంత అది మనకంటే ఎవరైతే మేము వాల్యుయేషన్ చేయాలనుకున్నా మాకు అది సస్టైన్ అవడం కూడా కష్టం అనే ఉద్దేశంతో మేము ఇది పెట్టడం జరిగింది. ఎద్దుగానికి దీనికి పెద్ద తేడా ఉండదండి. ఒక 4-5 ఆర్పిఎంలు ఉంటుంది కాబట్టి పెద్దగా ఏం తేడా ఉండదు. కాబట్టి ఇక్కడ ఈ రోకలు ఏతుందో ఈ రోకలు కానీ ఈ రోలు కానీ ఇవన్నీ కూడా చెక్కయే ఉంటాయి. అన్ని గానుగలు కూడా అలాగే ఉంటాయి. ఈ కంప్లీట్గా చెక్కదే వస్తుంది. ఇప్పుడు ఈ రీసెంట్గా రాయి కూడా ఇస్తున్నారు. దీని ప్లేస్లో ఈ డ్రమ్ ప్లేస్లో రాయి వస్తుంది. అదే అవి కూడా వాడచ్చు.
మేము కస్టమర్లు కూడా ఎక్కడ చెప్తా ఉంటాం, ఎక్కడన్నా తీసుకోండి కానీ మీరు ఈ చెక్క గానుగ నూనె వాడమని చెప్తా ఉంటాం. ఎందుకంటే ఇవి కంప్లీట్గా మీకు రా మెటీరియల్ డైరెక్ట్ ఆయిల్ ఇస్తాం. ఇట్లా దీంట్లో ఏమి కలపరు, ఎక్కడ కూడా ఏమి ఉండదు. ఏ నూనె అది వేరుశనగ నూనె కానివ్వండి, లేకపోతే కొబ్బరి నూనె కానివ్వండి, నువ్వులు కానీ, సల్ఫర్ కానీ కంప్లీట్గా రా మెటీరియల్ నుంచి తీసి అమ్ముతాం. కస్టమర్లు కూడా వాళ్ళు బాగా నమ్మకం అనమాట. ఆ విధంగానే మేము ముందుకు పోతున్నాం. మాకు ఒకవేళ వర్కౌట్ కాకపోతే ₹1 రేటు పెంచుతాం అంతే, దాంట్లో వెనక ముందు ఆడడం కానీ ఎక్కడ కూడా ఏది ఉండదు. అది మాకు వచ్చే మా దగ్గరికి వచ్చే కస్టమర్ కూడా వాళ్ళు అంటే మేము చాలా వరకు మేము ట్రస్ట్ చేస్తారనమాట. వేరుశనగలు ఏదైనా కానీ మనకి బాగా పాత అయ్యి ఉండి డ్రై అయ్యి ఉంటే మాత్రం వేరుశనగలు మనకి 35 నుంచి 40% వరకు నూనె వస్తుంది అనమాట. అంటే 1 కిలోకి 400 గ్రాముల దాకా మనకి నూనె వస్తుంది. మనకి 2.5 కేజీలు అయితే మాకు 1 లీటర్ ఆయిల్ వస్తుంది. అట్లాగే 3 కిలోల పల్లీలు అయితే ఒక లీటర్ ఆయిల్ వస్తుంది అనమాట, 1 కేజీ ఆయిల్ వస్తుంది అనమాట. కొబ్బరి నూనెకి వచ్చేసరికి మనకి 50% దాకా వస్తుంది, 50 నుంచి 55% వస్తుంది. మనకి కేజీ చిప్పలు తీసుకుంటే అర కేజీ వరకు నూనె వస్తుంది, ఆ విధంగా నూనె వస్తుంది. మిగతా నువ్వులు కానీ సన్ఫ్లవర్ కానీ ఇవన్నీ కూడా మనకి వేరుశనగలాగానే అదే 35 నుంచి 40% ఉంటుంది. ఇవన్నీ ఇంకా ఆముదాలు కానీ ప్లస్ ఆవాలు కానీ ఇవన్నీ కూడా కొంచెం తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. దాన్ని బట్టి కూడా మార్కెట్లో రా మెటీరియల్ కాస్ట్ ఎంత ఉంది, మనం ఇక్కడ మన వర్కింగ్ ఛార్జెస్, మా కరెంట్ బిల్ ఇవన్నీ కూడా మేము బ్యాలెన్స్ చేసుకొని దాని ప్రకారం మేము రేట్ నిర్ణయిస్తాం అనమాట. ఆల్మోస్ట్ అన్ని గానుగులలో కూడా అలాగే చేసుకుంటారు. ప్రతి గానుగు కూడా పెద్దగా తేడా ఉండదు, ఒక ₹5 ₹10 వేరియేషన్ ఉంటుంది. అంటే అలా ట్రాన్స్పోర్టేషన్ బట్టి కాబట్టి ఎక్కడ కూడా పెద్దగా వేరియేషన్ ఉండదు. అందరూ కుడియడానికి ఒకే రేట్లో అమ్ముతూ ఉంటాం, ఆ విధంగా అనమాట. ఇది 15 to 18 కేజీస్ కెపాసిటీ, కానీ మాకు అంత సస్టైన్ చేయట్లేదు. మేము దీన్ని 12 కిలోలు వేస్తూ ఉంటాం. ఒక లోడ్కి 12 కిలోలు వేస్తే మాకు 5 లీటర్ల నూనె వస్తుంది. అట్లా రోజుకు 4 నుంచి 5 లోడ్లు వేస్తారు. మన అవసరాన్ని బట్టి తీస్తూ ఉంటాం అనమాట. ఈ వేరుశనగ నూనె మేము కంటిన్యూ తీస్తూ ఉంటాం. కొబ్బరి నూనె అవుతుంది మాకు వారానికి 1-2 సార్లు తీస్తారు. దాని ఎంత సేల్ అవుతుందో సేల్ అయ్యే దాన్ని బట్టి మిగతా నూనెలు కూడా అదే విధంగా మెయింటైన్ చేస్తూ ఉంటాం. 3-4 వర్కర్స్ ఉంటారు. ఈ ప్రాసెస్ ఇలా కంటిన్యూ నడుస్తూ ఉంటుంది మా దగ్గర. ఈ ఆయిల్ నూనె పట్టిన తర్వాత మేము ఇలా గిన్నెలో పోసేస్తాం. గిన్నెలో పోసేసిన తర్వాత మాకు ఒక 12 నుంచి 24 గంటల లోపు మొత్తం అంతా ఆయిల్ అంతా పేరుకుంటుంది అనమాట, కింద మడ్డి పేరుకుంటుంది. ఇంకా మేము ఇంకెలాంటి ఫిల్టర్ చేయం, దీంట్లో ఇంక వేరే ఉండదు. ఈ పైన నూనె మొత్తం కూడా మళ్ళీ మేము తీసేసి బాటిలింగ్ చేస్తాం. ఇట్లా మా దగ్గర ఇప్పుడు బాటిల్ చేశారు, ఇప్పుడు తీసి బాటిల్ పోసారు. ఇట్లా బాటిలింగ్ చేసేస్తాం. ఇక మీకు ఎక్కడ కూడా కింద కూడా ఏమి మడ్డి రాదనమాట, చాలా నీట్గా ఉంటుంది. ఇట్లా బాటిలింగ్ చేసేసి మళ్ళీ మేము సేల్ చేస్తూ ఉంటాం. అడుగున ఏమైనా కొద్ది గొప్ప మడ్డి వచ్చిందంటే ఇది మళ్ళీ ఇట్లా తిప్పేసేసి మళ్ళీ లోడ్ వేసినప్పుడు ఆ లోడ్లో పోసేస్తూ ఉంటాం. ఇది వెళ్ళిపోతూ ఉంటుంది, అంటే రీసైకిల్ అవుతూ ఉంటుంది. అక్కడ మళ్ళీ ఎక్కడ కూడా మళ్ళీ పేరుకోవడానికి ఛాన్స్ ఉండదు. వచ్చింది మడ్డి కూడా మళ్ళీ రీసైకిల్ చేస్తూ ఉంటాం, ఆ విధంగా ఉంటుంది. ఈ వేరుశనగలోనే కొంచెం మడ్డి ఎక్కువ వస్తుంది, మిగతా ఆయిల్స్లో ఎక్కడ రాదు. కొబ్బరి నూనె అవన్నీ కూడా మేము పట్టిన తర్వాత 10-12 గంటల్లోనే మళ్ళీ బాటిలింగ్ చేస్తాం. చాలా నీట్ ఫెయిర్ ఉంటుంది అనమాట, ఎక్కడ కూడా ఏమి ఉండదు. కురుడి కొబ్బరికి వచ్చేసరికి మేము ఈ కురుడి కొబ్బరిని అన్నిటి కూడా ఈ పగలు కొట్టేసి ఏదైనా బూజు పడితే ఆ చిప్పలు తీసేస్తాం, బయటపడేస్తాం. అవి ఏంటంటే మేము పొలం కాడికి తీసుకెళ్ళి పొలంలో వాడతాం అనమాట. ఇట్లా మా బాగున్న చిప్పలని ఆయిల్ తీస్తాం. ఇట్లా చూడండి, మేము మొత్తం ట్రాన్స్పరెంట్ అనమాట, ఎక్కడ కూడా ఏం ఆయిల్ ఎక్కడ తేడా ఉండదు. ఈ విధంగా వస్తుంది. ఎక్కడ ఏది మా వర్కర్స్ కూడా మేము చెప్పే పని లేదనమాట. ఏదైనా బాగలేదంటే ఇమీడియట్ తీసి పక్క పడేస్తారు వాళ్ళే. అది ఎంత కాస్ట్తో కొన్నాం అవన్నీ కూడా ఆలోచించరు, తీసేసి ఇమీడియట్లీ పక్క వేస్తారు. దాన్ని కూడా ఆయిల్ తీస్తాం, తీసేసి మేము పొలం కాడ పడతాం. మాకు యాక్చువల్గా ఏంటంటే మాకు పామాయిల్ ప్రోడక్ట్ దొరికింది ఆర్గానిక్ ఎమ్ఎల్స్పైర్లో. అది తీసుకొని 1 లీటర్ ఆయిల్కి ఒక 100 గ్రాములు ఎమ్ఎల్స్పైర్ కలుపుతాం. 1 లీటర్ ఆయిల్కి 100 గ్రాములు ఎమ్ఎల్స్పైర్ కలిపితే మొత్తం అది ఆయిల్ డిజాల్వ్ అయిపోయింది. అంటే ఆయిల్ని మొక్కలు జీర్ణించుకోవాలన్నమాట. ఆ ఉద్దేశంతో అది ఫ్రీ అయిపోయింది. ఆ డిజాల్వ్ అయిపోయిన తర్వాత మేము పొలంలో వాడేస్తూ ఉంటాం. ఎకరానికి 2 లీటర్ చొప్పున అది కంటిన్యూగా మేము మాకున్న చెరుకులో కానీ, కూరగాయల్లో కానీ, వరి పొలంలో కానీ అది కంటిన్యూ వాడుతూనే ఉంటాం. ఇట్లాగే మేము మా దగ్గర వేరుశనగ చెక్క ఉంటుంది, పల్ప్ అవుతుంది, అదంతా కూడా మేము అవన్నీ కూడా దానికి నైట్రోజన్ % ఉంటుందని చెప్పి ఈ చెక్క అవన్నీ కూడా మేము నానబెట్టేస్తాం. దీన్ని కూడా మొత్తం నానబెట్టేసి ఒక 10-12 గంటలు నానబెడతాం. నానబెట్టి దీన్ని కూడా మేము పొలంలో వాడేస్తూ ఉంటాం. చాలామంది పశువుల దానా తీసుకెళ్తారు, కోళ్ళ దానా తీసుకెళ్తూ ఉంటారు, గొర్రె పిల్లలకి, అట్లాగే చేపల చెరువులు వాడతారు. ఇవన్నీ ఇట్లా వాడుతూ ఉంటారు. మా దగ్గర ఇది కూడా ఇప్పుడు సేల్ వెళ్ళిపోతూ ఉంటుంది. కొత్తగా సేంద్రియ సేద్యం చేయాలనుకునే రైతులు ముందుగా వనరులను సమకూర్చుకోవాలని రైతు సూచిస్తున్నాడు. కొద్ది విస్తీర్ణంలో ప్రయోగాత్మకంగా పండించిన తర్వాతే పూర్తి స్థాయిలో ప్రారంభించాలన్నాడు. మరీ ముఖ్యంగా పండించిన పంటకు విలువను జోడించాలని, అప్పుడే సేద్యంలో రాణించగలమని చెబుతున్నాడు రైతు. సేంద్రియ వ్యవసాయంలో వనరులు సమకూర్చుకోవాలి. కంపల్సరీ మనకి షెడ్లు ఉండాలి, ఫెన్సింగ్ ఉండాలి, పశువులు ఉండాలి, అట్లాగే దానికి మనుషులు ఉండడానికి ఒక రూమ్ కావాలి, ఇట్లా అవసరం ఉంటుంది. అందుకోసం ఇనిషియల్ స్టేజ్లో 1 ఎకరం 1/2 ఎకరంలో స్టార్ట్ చేసి అట్లాగే కమర్షియల్గా పంటలు వేసుకుంటే కొద్దిగా వాళ్ళు మన వాల్యుయేషన్ చేసుకుంటూ అట్లా ఆ విధంగా ముందుకు పోతే చాలా వరకు బాగుంటుంది. సేంద్రియ వ్యవసాయం చేసినప్పుడు మాత్రమే మనకు ఐడియా వస్తుంది, అరే మనం డిఫరెంట్గా పండిస్తున్నాం కాబట్టి మనం కూడా వేరే విధంగా అమ్ముకుందాం, ఇది మన ఓన్గా మార్కెట్ చేద్దామని ఐడియా వస్తుంది. అందుకోసం ఇనిషియల్ స్టేజ్లో కొంత తక్కువ మొత్తంలో ఎంతైతే 1 ఎకరం కానీ ఇంటి బంధం వచ్చేటట్టు అలా చేసుకొని ఆ విధంగా మార్కెట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే కంపల్సరీ సస్టైన్ అవుతారు. మనం నీటిని, నేలని, నీటి వనరులను కాపాడే వాళ్ళు అవుతాం, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే వాళ్ళు అవుతాం. మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HM TV అగ్రి యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.